ప్రేరణ పాఠం. ప్రతి కథ ఒక పాఠం. చాలా కాలం పంజరంలో ఉండడం వల్ల చిలుకకు విసిగొచ్చి ఎగరాలని కోరుకుంది. చాలా కష్టాలు పడి చివరకు పంజరం నుండి బయటకొచ్చి అడవికి చేరింది. తీయని పండ్లు తింటూ, చెట్టు మీద గెంతులేసుకుంటూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది. ఒకరోజు ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతున్న ఏనుగును చూసి చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలని అనుకుంది. వెంటనే చెట్టు మీద నుండి రివ్వుమని కిందకు ఎగిరి ఏనుగు ముప్పురం మీద పొడిచింది. ఏనుగు ఉలిక్కిపడి లేచింది. చిలుక మాత్రం చెట్టు మీదకెక్కి కిలకిలా నవ్వింది. ఏ చిలుక, నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంది ఏనుగు కోపంగా. ఊరికే అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేదేమీ లేక ఆ ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ ఏనుగు నిద్ర పాడు చేసింది. ఈసారి ఏనుగు, ఏ చిలుక, నీకేం పని లేదా అంటూ కోపంగా గీంకరించింది. కానీ చిలుక మరో 2-3 సార్లు అలానే చేసింది. దాంతో ఇంకా లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది. అక్కడ దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి తన తల మూపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలుక మరింత ఉత్సాహమైంది. ఆహా, నాకన్నా 1000 రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడి వెళ్ళి నీళ్ళల్లో దాక్కుంది అని అనుకుంది. ఓహో, ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వున ఎగిరి ఏనుగు ముప్పురం మీద వాలి దాన్ని పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగానే ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ అంటూ చిలుక మీదకి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరిబిక్కిరైన చిలుక ఇంకా ఎగరలేక ఆ చెరువులో పడి గిలికిలా కొట్టుకుంది. దయ కలిగిన ఏనుగు దానిని చూసి జాలిపడి దానిని ఒడ్డుకి తీసుకొచ్చింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అది ఏనుగుని వేడుకున్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దారిన తను వెళ్ళిపోయింది. ఈ కథ నీతి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు.